హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి మండే రోజు అనమాట. ఊరంతా ఆల్మోస్ట్ బీరప్ప బోనాల్లో బిజీగా ఉన్నారు ఇక్కడ. అండ్ పొద్దున్నే ఇంకా మా పాపని టమాటాలు కట్ చేయమంటే పెద్దగా ఫింగర్ కట్టింగ్ కొంచెం లావుగా కట్ చేసింది. ఇంకా అవి అట్లాగే చేసేదేం లేక కూర వండేసాను. టమాటా పీసెస్ అయితే స్మాష్ అవ్వలేదు, కానీ కర్రీ అయితే చాలా బాగుంది. పీస్ ఉడికినాయి కానీ స్మాష్ అవ్వట్లేదు అనమాట, అంతే. ఇంకా అట్లా నేను మార్నింగ్ రైస్ పెట్టేసి టమాటా కూర వండేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట పని అంతా పూర్తి చేసుకొని అప్పుడు ఈ గ్యాస్ పైపు అంతా రిమూవ్ చేసి చక్కగా హాల్లో పెట్టేసుకున్నాను అనమాట. చెప్పున్నాను కదా పిల్లలకి ఈరోజు మురుకులు చేస్తానని, అందువల్లే ఇంకా పిండి అంతా పోసుకొని కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకొని జల్లించుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 4 కేజీల వరకు వైట్ రైస్ పట్టించానండి, వరిపిండి. దీంట్లోకి నేను ఒక హాఫ్ కేజీ మీద మళ్ళీ ఒక 200 గ్రామ్స్ ఎగస్ట్రా అనమాట శనగపిండి యాడ్ చేశాను. యాక్చువల్లీ ఈ బేషన్ చాలా చిన్నగా ఉందన్నమాట. దీంట్లో కలుపుతూ ఉంటే కుదరట్లేదని చెప్పేసి మళ్ళీ నా దగ్గర కొంచెం పెద్దది దబరా ఉంటే అది తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసి 2 లీటర్స్ యూజ్ చేశానండి. 2 లీటర్స్ యూజ్ చేసి ఇంకా చక్రాలు అనేది స్టార్ట్ చేశాను. అయితే కొంచెం వామ్ వాటర్ పోస్తే మనకి చక్రాలు కొంచెం గుల్లగా వస్తాయని మా మమ్మీ చెప్తుండే. ఎంత చేసినా కానీ అంటే ఇది ఇప్పుడేనండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇప్పుడే నేను చక్రాలు చేయడము. ఇంతకుముందు ఎప్పుడు నేను పిండి వంటలు చేసిందే లేదండి. ఎందుకు అంటే నాకు కూడా ఒక పాప ఉంది, తను కూడా ఎదుగుతూ ఉంటుంది. మా అమ్మ వాళ్ళంతా చేస్తేనే నేను అందులో ఒక 1% కూడా చేయలేకపోతున్నాను. నేను ఈ మాత్రం కూడా ఈ ఫెస్టివల్స్ ఇది ఏదైతే ఉందో సాంప్రదాయం అంతో ఇంతో రన్ చేయకపోతే రేపటి రోజున తనకేం తెలియదు. మనల్ని చూస్తూ అనుకరిస్తూ పిల్లలు నేర్చుకుంటారనమాట, అది ప్లస్ అయినా మైనస్ అయినా. అట్లా కాదని చెప్పి ఎలాగో పిల్లలు ఎదిగారు కదా, ఏదో ఒకటి చేసి పెట్టాలి అన్న ఇంటెన్షన్ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అట్లా వచ్చిందే అనమాట ఇది. దానికి తోడు పిల్లలు కూడా ఇంకా ఎదిగారు కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్ కన్నా కొంచెం చిన్నగా మనం చేసి పెడుతుంటే 4 రోజులు తింటారు. స్కూల్స్కి కూడా స్నాక్స్ కింద పనికొస్తాయి. ఈవినింగ్ వచ్చినాక బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఎన్నిసార్లండి అసలు ప్రాపర్గా ఎప్పుడు వస్తాయో తెలీదు. కనీసం నెక్స్ట్ టైం అయినా నేను కొంచెం ప్రాపర్గా చేయడం నేర్చుకోవాలి. ఏంటి అంటే ముందు చెప్తాను. దానికి తోడు కడాయి లేదు నా దగ్గర. ఇది అప్పుడెప్పుడో తీసుకొని ఉన్నానన్నమాట. దీంట్లో ఫ్రైడ్ రైస్ ఏమంటారు పునుగులు ఇవి వేసుకోవచ్చు అన్న లెక్కలో అప్పుడు తీసుకుంటే ఇది అవి వేయలేదు, కానీ ఇప్పుడు చక్రాలు చేయడానికైతే యూజ్ అవుతుంది. అది కాక పొయ్యి నార్మల్ మీడియం ఉన్నా కానీ ఉట్టిగానే హీట్ ఎక్కిపోతుంది. అంటే కడాయి కొంచెం పల్చగా ఉందన్నమాట. దానివల్ల కూడా హీట్ ఎక్కిపోయి చెయ్యికి బాగా హీట్ వచ్చేస్తుంది. నా దగ్గర చక్రాలు ఒత్తేది లేదు అని చెప్పేసి నేను చక్రాలు ఒత్తేది మళ్ళీ తెచ్చుకున్నాను స్టీల్ది. అట్లా అది తెచ్చుకున్నాక అదేమో స్టక్ అవ్వడం, త్వరగా తిరగకపోతూ ఉంటే ఇక తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళది ఇస్తే దాంతో చేశానండి. ఒక్కదాన్నే చక్కగా టపా అయిపోయాయి. అప్పుడు దాకేమో లాస్ట్ టైం మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేశాడనమాట. ఈసారి అయితే అసలు వాళ్ళదైతే భలే ఫ్రీగా మూవ్ అయిపోతుంది, తొందరగా అయిపోతున్నాయి అనమాట. అట్లా నేను ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో కుకింగ్ కొంచెం ఇక థర్డ్ డే, అందుకనే కొంచెం హుషారుండి లేక నిదానంగా స్టార్ట్ చేశాను అనమాట. మీరు కూడా చూస్తూనే ఉంటారు, నేను ఎవ్రీడే వంట చేసేటప్పుడు ఏదన్నా తడక వేయాలన్నా, పోపు కానీ ఆయిల్లో ఏదన్నా వేయాలి అంటే
నాకు సమ్ కైండ్ ఆఫ్ ఫోబియా వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా అసలు భయపడిపోతాననమాట. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి ఈరోజు నాకసలు చపాతీలు కలపడం చేయాలంటే కూడా చాలా ఇరిటేట్ అండి. సో, నేను స్టార్ట్ చేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర యూట్యూబ్ ఛానల్. ఒక్కనాడు కూడా నేను ఈరోజు చపాతీ చేశాను అనిగా మాత్రం పెట్టనే పెట్టలేదు. ఎందుకు అంటే నాకు అసలు అలా మొత్తం పిండి కలపడము చాలా స్ట్రెస్‌గా అనిపిస్తది. అలవాటైన వాళ్ళు చకచకా చేసేస్తారు. మా వదినైతే అటు చూసి, ఇటు చూసి ఎవరికి తిప్పేస్తది చపాతీలు. సో, అట్లా అనమాట. నేను ఈరోజు ఇంత పిండి కలపడం, కూర్చోవడం, ఇదంతా సెటప్ పెట్టుకోవడం నాకే ఒక రకంగా అదొక రకమైన ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో, ఫైనల్‌గా అయితే నేను ఇట్లా చక్రాలు ఇవన్నీ చేసుకున్నాను. అండ్ ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ 12:30కి స్టార్ట్ చేశానండి. పిండి కలిపి ఇదంతా సెట్ చేసుకునే వరకి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో, 1:00కి స్టార్ట్ చేస్తే 4:15కి ఫినిష్ అయిపోయాయనమాట. 4:15కి ఫినిష్ అయిపోతే ఇంక అప్పటికప్పుడు మళ్ళీ ఒక కిలోన్నర అంటే హాఫ్ కేజీ గోధుమ పిండి ఇంట్లో ఉంది. 1 కిలో ప్యాకెటు మళ్ళీ పిల్లల చేత తెప్పించాననమాట. సో, అందులో మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేసేసి బిస్కెట్‌లాగా యాడ్ చేసి చేశాను. అయితే ఇదంతా అయిపోయి మళ్ళీ గిన్నెలన్నీ బయటేసుకొని కడుక్కునేసరికి చాలా అండి తలప్రాణం తోక్కొచ్చి నీరసం అయిపోయాను నేనైతే లిటరల్లీ అసలు. సో, అప్పుడే నేనింకా పిల్లలు నన్ను తాకకుండా ఇంకా మా ఫ్రెండ్ గూడా పిలిచింది. పిల్లలు జరసేపు జూస్తారు సంతోషంగా దూరంగా ఉండైనా చూస్తారు పంపి అనంటే, సర్లే అని జెప్పేసి నేనట్లా చక్రాలు చేసుకుంటున్నా. వాళ్ళంతట వాళ్ళు నీట్‌గా స్నానం చేసుకొని ఇక అటునుంచి అటే యెళ్ళిపోయారనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి. సో, అట్లా అయిపోయింది. ఇంక నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ 6:30 అవుతుందండి. 6:30కి ఇవన్నీ కడుక్కొని మళ్ళీ ఆ రూమంతా కడిగి, తుడిచి 1కి 2 సార్లు సో, మళ్ళీ వంట ఇదంతా సెట్ చేసుకునే వరకి నైట్ 8:00 అయిపోయిందనమాట లిటరల్లీ చెప్పాలంటే. సో, ఇంత ఎఫర్ట్ పెట్టినా గానీ కొంచెం అవి బాగొస్తే బావుండేది. ఫైనల్‌గా ఎట్లొచ్చాయంటే గట్టిగున్నాయండి చక్రాలసలు, మురుకులు. చాయ్‌లో యేసుకున్నా గానీ నానతలేవు. క్వాంటిటీ వచ్చేసి 4 కేజీలు బియ్యపిండికి నేను 700 గ్రాముల దాకా శనగపిండి కలిపాను. బేకింగ్ సోడా ఏం కలపలేదు. అయితే లిటిల్ బిట్ కొంచెం కారము, సరిపడా సాల్ట్, ఈ శనగపిండి అంతే కలుపుకొని ఒత్తేసాననమాట. మరి ఎక్కడ డ్రాబ్యాక్ వామ్ కూడా యాడ్ చేశాను. కాకపోతే వామ్ కొంచెం ఎక్కువైంది. బట్ కొంచెం క్రంచీగా, స్మూతీగా లేవనమాట. గట్టిగా ఉన్నాయి. ఎందుకట్లా ఉన్నాయనేది నాకైతే తెలీదు. సో, ఈసారి ప్రాపర్‌గా మా మమ్మీ ఉన్నప్పుడు పిలుచుకొని, కూర్చోబెట్టుకొని చక్కగా మెథడ్ దగ్గరుండి చూసి, అబ్జర్వ్ చేసి అప్పుడు చేద్దామని ఫిక్స్ అవుతున్నా. సో, నాకు ఆయిల్ కూడా ఎక్కువ కాలేదండి. నేను 2 లీటర్లు ఆయిల్ యాడ్ చేస్తే, లీటర్ మీద ఒక ముప్పావు అంటే పావు లీటర్, లీటరుంబావు మాత్రమే ఆయిల్ కాలింది. మళ్ళీ ఇవి 4 కిలోలు పోసింది కాక నేను 1½ కేజీ వరకు ఈ గోధుమ పిండి, షుగర్ యాడ్ చేసిన బిస్కెట్లు కూడా చేశాను కదా! సో, అట్లా. ఎందుకంటే రిమైనింగ్ ఆయిల్ మళ్ళీ క్యాన్‌లోకి పోసినప్పుడు కొలత నాకు ఆటోమేటిక్‌గా తెలుస్తది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఫైనల్‌గా అయితే ఇంక అట్లా అయిపోయింది నా చక్రాల గోస. సో, ఇక్కడ ఇంక ఈ స్టవ్వు ఇదంతా తుడిచేసుకొని నీట్‌గా గిన్నెలన్నీ అలా కడిగి పెట్టుకొని, ఇల్లంతా నీట్‌గా కడిగి మళ్ళీ తుడుచుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నా. సో, ఇంకా గుడ్ థింగ్ ఏంటి అంటే మార్నింగ్ వండిన టమాటా కూర అంత బాగున్నా గానీ కొద్దిగా ఉంది. ఇంకా అదే అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా పెరిగేసుకొని తిందామని ఫిక్స్ అయిపోయాము నేను, పిల్లలు. సో, రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతదని రైస్ పెట్టున్నాననమాట. సో, ఇట్లా అయిపోయిందండి నాకైతే ఎందుకో తెలీదు. బట్ నేర్చుకోవడంలో తప్పు లేదు. 1కి 2 సార్లు ఫెయిల్ అయితేనే థర్డ్ టైమ్ అనేది సక్సెస్ మనం చూస్తాము. అది లైఫ్‌లో అయినా, బిజినెస్‌లో అయినా ఏదైనా గానీ ఫెయిల్యూర్ అనేది లేకుండా సక్సెస్ వస్తే అది ఎక్కువ రోజులు నిలబడదు. ఇది నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా అనమాట. అండ్ ఫైనల్‌గా అయితే ఇట్లా చక్రాలొత్తి ఇట్లా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ నలిపి పెడితే ఒక్క క్యాన్‌కే వస్తాయి. బట్ ఏంటి అంటే చక్రంగా సెట్ చేసుకుంటే బావుంటదని ఎప్పుడు ఇట్లాగే ప్లేస్ చేస్తా.
మా మమ్మీ అయితే మొత్తం నలిపి ఒకటే దాంట్లో పోస్తుంది, ఎందుకంటే మళ్ళీ అలాగే తినాలి కాబట్టి. చక్రాలు ఏం పెట్టదు. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే అనమాట. సో ట్యూస్డే యాజ్ యూజువల్ స్కూల్ ఉంటుంది, ఇంకా వర్క్ ఉంటుంది, ఎవరి వర్క్లో వాళ్ళు ఉండిపోతాం కాబట్టి ఇంక అట్లా ఆ రోజు బిఫోర్ డే మనకి ఆయిల్ పెడితే ఏమంత బాధ ఉండదు, కానీ అదే రోజు ఆయిల్ పెట్టి ఈమెకి ఇక హెయిర్ కోమ్ చేయాలంటే ఇక ఉంటుంది, చుక్కలు కనబడతాయి నాకైతే. దానికి తోడు కర్లీ హెయిర్, ఎక్కువ ఆయిల్ పెడితే అప్పుడు కొంచెం స్మూత్ అయ్యి కొంచెం చిన్నగా వస్తుంది, లేకపోతే తనకు కూడా భలే పెయిన్ వస్తుంది. సో చూసారా, మంచిగా కాలు మీద వేసుకొని చిన్నగా దూతున్నాను, అంత పెయిన్ ఉంటుంది. సో అందుకనే పొద్దున్నే ఏడిస్తే నేను చూడలేను, అందుకే మెల్లగా ఆయిల్ పెట్టుకొని చక్కగా నానబెడుతున్నాను. జుట్టంతా పొరగా తీసి మంచిగా ఆయిల్ పెట్టి అప్పుడు జడేస్తున్నాను. ఇక్కడే నాకు 15 మినిట్స్ పట్టిపోయింది అనమాట. సో అట్లా. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ కోసం టైం తీసుకొని వీడియోస్ వాచ్ చేస్తున్నారు. అండ్ వాచ్ చేయటం ఒక్కటే కాదండి, దయచేసి ప్లీజ్ మీకు నా వీడియోలో ఏదైనా కంటెంట్ నచ్చిన, ఏ బిట్ దగ్గర మీకు ఏ కంటెంట్ నచ్చిందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెస్ట్ చేయాలన్నా చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే. అంతకు మించి మీ దగ్గర నుంచి నేను ఇంకా ఏది ఆశించబోను అనమాట. అంతే, ఇట్స్ మై వెరీ వెరీ వినమ్రపూర్వకమైనటువంటి రిక్వెస్ట్ అండి. సో ప్లీజ్ కన్సిడర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మొన్న ఫ్లాస్క్ చూపించాను కదా, దాని తర్వాత ఈ హాట్ బాక్స్. ఇంక ఇక్కడ మా పాప ఏమో మమ్మ ఈరోజు లంచ్ పట్టుకెళ్తా, స్నాక్స్ పట్టుకెళ్తా అని అంటుంది. సో నేనేమంటున్నానంటే, లంచ్ కొంచెం సఫిషియెంట్గా ఉండదు అందులో. సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడన్నా పులిహోర అట్లా ఉన్నప్పుడు కంపల్సరీ నీకే యూజ్ చేస్తా, మీరే తీసుకెళ్తురానని చెప్తున్నాను. సో అట్లా మా మమ్మ ఇచ్చిందనమాట మొన్న. సో ఫ్లాస్క్ ఒకటి, ఇదొకటి నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ స్మెల్ చూస్తున్నాను, ఏమైనా ఎక్కడన్నా కొంచెం బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుందా, కొత్తది కదా అందుకని. సో అట్లా అనమాట. ఇట్లా నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను. పొద్దున్నే టీ పెట్టుకున్నానండి. లిటరలీ మురుకులు తిందామని ఎంత ఆశగా, అంటే చేసినప్పుడే కొంచెం టేస్ట్ చేసినప్పుడు గట్టిగున్నాయి. ఓకే, ఇప్పుడే కదా తీసింది అందుకే అట్లున్నాయేమో, తర్వాత నెక్స్ట్ డేకి కొంచెం టేస్ట్ వస్తుంది, మంచిగా టేస్ట్ తెలుస్తుంది, బాగుంటాయన్న ఉద్దేశంతోని పొద్దున్నే అసలు 6:40కి ఇంకా గబగబా వర్క్ అంతా చేసేసుకుంటూనే నేను టీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ రోజు ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏం లేకుండే అనమాట, అందుకని టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. సో అట్లా ఇక నా దగ్గర అయితే అల్లం వెల్లిగడ్డ కూడా అయిపోయిందండి. మొత్తం వెల్లిగడ్డ అయితే ఎత్తుక్కుంటున్నాను పచ్చడిలో వేయడానికి. సో 4 అయితే దొరికినాయి. ఇంక అట్లా వాటిని చితక్కొట్టేస్తే కొంచెం మిక్సీలో చక్కగా గ్రైండ్ అవుతాయి. సో దానికి తోడు నా మిక్సీ కొంచెం అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తూ ఉంటుంది, అంతగా బాగాలేదు కాబట్టి. సో నేను అట్లా చితక్కొట్టి వేసేస్తానమాట. దీన్ని కొంచెం ఆయిల్, కరివేపాకు, కొంచెం ఆవాలు వేసుకొని పోపు కూడా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మార్నింగ్ ఇంకా టైం లేక ఇంకా అట్లా మిక్సీ పట్టుకొని డైరెక్ట్గా మేము బాక్స్లు అనేది పెట్టేసుకున్నాం అనమాట. సో అది సంగతి. సో ఇంకా అట్లా మిక్సీ పట్టుకొని పచ్చడి అయితే చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి అయితే దాన్ని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేంత కూడా టైం ఉండదు, అట్లానే మిక్సీ జార్లో పెట్టుకొని తలా ఇంత వేసుకొని తినేస్తాం అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ టైంలో అట్లా వాష్ చేసేసుకుంటాము, మిక్సీ జార్లోనే ఉంచేస్తాను పచ్చడి. పోపు పెట్టే టైం ఉంటే మాత్రం పోపు కంపల్సరీ పెట్టుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ అనమాట, టేస్టీ అయితే. సో అట్లా పొద్దున్నే అయితే బ్రష్ చేసుకొని మరి పని కట్టుకొని అగడుగా చాయ్ పెట్టేసుకొని మురుకులు వేసుకొని తిందా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి లోట నిండా పోసుకున్నా. భగవంతుడా, కడవలే అనిపించింది లిటరలీ నాకైతే. సో ఇక్కడ మురుకులు మంచిగా ఓ చక్రం తెచ్చుకొని మంచిగా నలిపేసుకొని వేసుకొని తింటే అవి ఎంతకీ నానట్లేదు అస్సలు. అవి ఫస్ట్ టైం నాకు టీలో చక్రాలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంక ఇది తింటే మధ్యాహ్నం దాకా ఆల్మోస్ట్ 3:30 వరకు కూడా ఆకలి వేయదు, అంత కడుపు నిండుతుంది, దండిగా అనిపిస్తుంది స్టమక్లో. సో అట్లాంటిది ఫస్ట్ టైం అసలు బాగాలేవు, నానతలేవు, అవి కలిస్తే మంచిగా టీలో ఫ్లేవర్ అనేది వస్తుంది, బట్ అది కూడా లేదు. సో సమ్ టైమ్ ఇట్స్ హ్యాపెన్, ఏం చేయలేము. అండ్ ఇక్కడ బాక్సులు కూడా సెటప్ చేసేసుకొని మంచిగా నీట్గా సర్దుకున్నాను.
సో లంచ్ బాక్స్‌లు అయితే రెడీ అయిపోయాయండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.